అందరికీ శుభోదయం. ఈరోజు మనకు సీజన్ మారినప్పుడు వేరే ఊరికి పోయి మళ్ళా మన ఊరికి వచ్చినప్పుడు చాలామందికి జలుబు దగ్గు అనేది వస్తుంది. అది మనము మాత్రలు వేసుకోకుండా ఎలా తగ్గించుకోవడానికి సెలనీ3 అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు కూడా చూడండి. ఇలాంటి క్యాన్ ఒకటి తీసుకొని దీంట్లోకి మనము గోరువెచ్చని నీళ్లు నిండుగా పోస్తాం. ఇది చేసే ముందుగా భస్త్రికా ప్రాణాయామం చేస్తాం. నీటిని ఈ ముక్కు ద్వారా తీసి ఇంకో ముక్కు ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి. మనము నోరు తెరిచి గాలి తీసుకుంటూ వదులుతూ ఉండాలా. చేసినాం. ఇప్పుడు కుడిముక్కుతో చేద్దాం. మళ్ళీ ఇట్లా పెట్టేసింది. యోగి క్రియల్లో ఇప్పుడు శుద్ధనిధిని చేద్దాం. ఇంకో ముక్కు ద్వారా, ఈసారి కుడి ముక్కు ద్వారా చేద్దాం. మనము లోపల ఉండే కఫం అంతా బాగా నీట్గా బయట వచ్చేస్తుంది. యోగి క్రియల్లో భాగంగా ఈ ఐకప్పు తీసుకునేసిందో దీంట్లోకి కొన్ని నీళ్లు పోసి మనము కొద్దిగా ఈ కన్నురెప్పను మాత్రం లోపల పెట్టేసి మనము ఆడిస్తా ఉన్నామంటే లోపల చిన్న డస్ట్ అంతా మనకు వచ్చి క్లీన్ అయిపోతుంది. కన్ను మనకు సన్న రాళ్ళులాగా కుచ్చుకునేట్లుగా లోపల ఉంటుంది అనమాట. మళ్ళీ ఈసారి ఎడమ కన్ను మనకు సన్న రాళ్ళు ఉండేట్లుగా లోపల ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి కూడా 2-3 సార్లు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనము ఉదయం నుంచి 2 రోజుల పాటు తేనె నిమ్మరసం నీళ్ళు హనీ వాటర్ ఫాస్టింగ్ పెట్టినామంటే మనకు వితౌట్ మెడిసిన్ మాత్రలు లేకుండా 2 రోజులకంతా తగ్గిపోయి ఎలాంటి జలుబు దగ్గు లేకుండా ఉంటుంది.